నమస్తే అండి అందరికీ నమస్తే కూడా. అండి. రైట్. సో విజయ్ గారు, కేసీఆర్ గారు మన ఫామ్ హౌస్‌లో కొంత ఓకే. మీతో మాట్లాడే ముందు శివకుమార్ గారితో మాట్లాడేసాం. శివకుమార్ గారు, సరే కేసీఆర్ గారి అసెంబ్లీకి రేపటి నుంచి జరగబోయే సమావేశాలకు ఆయన వస్తారా? లేదా? అనేది ఒక చర్చ నడుస్తోంది. వస్తే ఏం మాట్లాడతారు? ఎలాంటి విషయాలు ప్రస్తావనకి తీసుకొస్తారు? ఇవంతా కూడా పాటు అయితే కేటీఆర్ గారు ఒక మాట మాట్లాడారు నిన్న అసెంబ్లీలో గానీ, కాంగ్రెస్‌లో గానీ అసలు కేసీఆర్ గారికి సమాన స్థాయిలో నాయకుడు ఎవరు లేరు. కాబట్టే ఆయన అసెంబ్లీకి రావటానికి ఇష్టపడతలేరు. వచ్చినా గూడా ఈ కాంగ్రెస్ నాయకులన్నీ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. అవన్నీ వినటానికి ఆయన రెడీగా లేరు గాబట్టే ఆయన రావట్లేదు అని చెప్తున్నారు. బట్ స్థాయిల గురించి మాట్లాడితే నేను ముఖ్యమంత్రిని, ఆయన మాజీ ముఖ్యమంత్రి అండ్ అలాంటి ఒక 10 ఏళ్ళు అధికారంలో ఉన్న పార్టీని గద్దె దించింది గూడా నేనే అండ్ పార్లమెంట్ ఎన్నికల్లో గూడా 0 తీసుకొచ్చింది నేనే. ఇవన్నీ గూడా రేవంత్ గారు మాట్లాడుతున్నారు. బట్ ఎవరి స్థాయి ఏంటో తేల్చుకోవడానికి అసెంబ్లీకి రమ్మని సవాళ్ళు చేసుకుంటున్నారు గాబట్టి, సరే రేపొస్తారా లేదా? ఒకవేళ వస్తే ఎలా ఉండబోతోంది ఏంటి అని? ముందుగా యోయో టీవీ ప్రేక్షకులకు మీకు ప్యానెల్ ఉన్న వారికి నమస్కారం. గ గత అసెంబ్లీలో కూడా ఈ పులి వస్తుంది అని ఈ రకంగా మాట్లాడడం జరిగింది. పులి రాలేదు, అమ్మ పులి వచ్చి అంటే అందరూ అమ్మ భయభ్రాంతులతో ఉన్నారు అనుకుందాం. పులి రాలేదు కాబట్టి ఇప్పుడు నిజంగా కూడా పులి వచ్చినా పిల్లి అనుకుంటారు. మొత్తానికి కేసీఆర్ వస్తాడనేది ఇంకా ఈ రోజు వరకు కూడా నమ్మకం లేదు. రేపు వస్తారా రారా? గతంలో ఒకసారి రావడం జరిగింది. ఆయన మామూలుగా ఏదైతే ప్రతిపక్ష నాయకుడిగా జనరల్గా ముందుకుండి ఆయన ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీలు కానీ లేకపోతే ప్రతిపక్ష హోదా ఆయన నిలబెట్టుకోవాలి. కానీ మాటలు చెప్పి ఏదో కేటీఆర్ని పంపించిన హరీష్ రావుని పంపించిన అంటే వాళ్ళతోని ఎక్కడ కూడా చెల్లదు. ఇంకోటి ఏమంటే కేటీఆర్కి ఉన్న ఆలోచన అనుభవము తక్కువ. ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఒక రకంగా ఇంకా కూడా మేమే అధికారంలో ఉన్నాము అనే అహంకారపూరితంగా మాట్లాడడం ఇది మంచి పద్ధతి కాదు. ప్రజలకు నిజంగా కూడా మీరు మేలు చేయాలనుకుంటే అసెంబ్లీలో రండి, ప్రతిపక్ష హోదా లేదంటావా కేసీఆర్ రాడు ఫామ్ హౌస్లోనే పండుకుంటాడంటే ప్రతిపక్ష హోదా ఇంకెవరికైనా మీ దాంట్లోనే ఇచ్చుకోండి అదే రకంగా ఉండదు. కానీ ఇంకా వస్తాడు లేకపోతే కేసీఆర్కి ఎవరు కూడా తగ్గిలేరు ఆయనలాగా ఎవరు కూడా తగరు అంటే ఒకసారి బలం ఎంత అనేది రంగంలోకి దిగితే కానీ తెలుస్తుంది. ఆ రంగంలో దిగకుండా నేను ఎక్కడో కూర్చొని నేనే ఇదిగా అనే రకంగా మాట్లాడుతుండు కేటీఆర్. ఇది మంచి పద్ధతి కాదు. ఖచ్చితంగా రేపు అసెంబ్లీలో వచ్చి ఈ అసెంబ్లీ జరిగే వరకు నిజంగా కూడా ఆపోజిషన్ లీడర్గా మాట్లాడి ప్రజల తరఫున గొంతై మాట్లాడి ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇస్తాను అది ఇవ్వలేదు అనే రకంగా పోరాడితే రేపు కేసీఆర్ అనే రకంగా ఉండే కేసీఆర్కి ముఖం చెల్లకనే ఈరోజు ఫామ్ హౌస్లో పండుకుంటున్నాడు. రేవంత్ రెడ్డి గారికి ముఖం చూపించడానికే ఆయనకు ఇష్టం లేదనే రకంగానే ఆయన దూరం ఉండి వేరే రకంగా మాటలు మాట్లాడుతుంది తప్ప ఆయన అసెంబ్లీలోకి వచ్చే ఆలోచన అయితే 90% రేపు కూడా ఉండకపోవచ్చు. ఓకే. సో విజయ్ ఆర్య గారు, ఇక్కడ ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రకారం మొన్న ఎలక్షన్స్లో ఏదైతే తీర్పు వచ్చిందో ఆ తీర్పు ప్రకారము రేవంత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు అండ్ ప్రతిపక్ష నాయకుడి హోదా కేసీఆర్ గారికి ఇచ్చారు. కాబట్టి ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల పక్షాన ఏదైనా ప్రభుత్వము ఇచ్చిన హామీలు నెరవేర్చుకోలేకపోతేనో లేకపోతే వైఫల్యాలు ఉంటేనో అసెంబ్లీ సాక్షిగా ప్రజల పక్షాన పోరాడాల్సిన బాధ్యత ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ గారికి ఉంది.